మినపప్పు, పెసరపప్పు, ఇది ఇట్లా మంచిగా ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇట్లా అనాలి. ఎందుకంటే పచ్చిగా ఉన్నాయి కూడా ఎండిపోతాయి. ఇవి ఎండాయి బియ్యము చూడండి ఎంత బాగా ఎండాయో. వీటిని మంచిగా వేపాలి. ఇలా మంచిగా కొంచెం ఓమ, అలాగే కొంచెం జీలకర్ర, అన్నీ ఇలా వేసుకున్న తర్వాతకి వాటర్ ఇలా బౌల్ చేసుకున్న తర్వాతకి ఆ బౌల్ అయ్యేలోపు ఇది అనేది పౌడర్ ఇలా ఒక స్పూను, కొంచెం స్పూన్ మంచిగా తీసుకుంటే ఒక స్పూన్ సరిపోతుంది. ఇలా ఎందుకంటే డైరెక్ట్ వాటర్లో వేయడం వల్ల ఇట్లా గడ్డలు ఉంటుంది. ఇదే వాటర్లో ఇట్లా కలిపేసుకుంటే గడ్డలు ఉండకుండా మొత్తం కరిగిపోతుంది. కాబట్టి ఆ నీళ్ళు మసలేంతసేపు అట్లా మనం ఇలా కలుపుకోవాలి. ఉండలు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉంటే అది ఉండల్లాగానే ఉండిపోతుంది, పిల్లలకి కడుపు వస్తుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆ వాటర్ బౌల్ అయిన తర్వాతకి మసులుతున్న టైంలో ఈ పౌడర్ అనేది అందులో వేసేయాలి. అలా పాలు మసులుతున్నప్పుడు, నీళ్ళు బాగా మసులుతున్నప్పుడు ఇవి మనం ఇలా కలుపుతూ ఇలా ఉండాలి. ఇలా వేసేయాలి. వేసేసి ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ పోసింది మనము మిగతాది లేయాలని వదిలేస్తే అది కూడా ఎప్పుడు కూడా గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది. గడ్డలు కడుతుంది గడ్డలు. ఇలా కలుపుతూ ఉండాలి. ఇది మంచిగా ఇట్లా మసులుతున్నప్పుడు కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం కలపలేకపోతే మంచిగా కలుపుతూ ఉండాలి. కలిపితే కొంచెం చిక్కగా వచ్చారు. కలిపితే మనం బౌల్లోకి సర్వ్ చేసుకున్నప్పుడు కొంచెం చిక్కగా వస్తుంది. అప్పుడు తిరిగొచ్చి చూస్తున్నాను. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది చిక్కగా అయినాక కొంచెం చిక్కగా ఉన్నప్పుడు చేసుకుంటే చల్లబడిన తర్వాత గట్టిగా అవుతుంది. కొంచెం సాల్ట్ వేస్తే కొంచెం బేబీస్కి సాల్ట్ టేస్ట్ ఉంటుంది. సాల్ట్ వేసి వేడిగా ఇట్లా కలిపితే గట్టిగా ఉంటుంది.